ఎస్. ఓకే. సో అందరూ రెస్పాండ్ అవ్వండి గైస్. ఏమైనా డౌట్లు ఉంటే మీకు లైక్ మీ కెరియర్లో కానీ లేదా ఎలా ప్రొసీడ్ అవ్వాలని కోర్స్లో కానీ ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్స్. మీరు ఏమైనా అడగొచ్చు. మీరేం టెన్షన్ పడకండి, అమ్మో ఎలా మాట్లాడాలి ఏంటి అని. ఫస్ట్ మీ డౌట్లు ఏమైనా ఉంటే క్లియర్గా అడగండి. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఎనీ డౌట్స్? కమాన్ గైస్. సిల్లా రిత్విక్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. ఎస్. ఏమైనా డౌట్లు ఉన్నాయా గైస్? కమాన్. కెరీర్ మీద, కెరియర్లో కానీ లేదా మన క్లాస్ గురించి కానీ ఏమైనా. నేను మొహమాట పడకండి గైస్, అడగండి ఏమైనా డౌట్లు ఉన్నాయా లేదా. లైక్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి కెరియర్ కానీ, కెరియర్లో కానీ. నెక్స్ట్ ఎవరికైనా కెరియర్ గ్యాప్స్ ఉన్నా లేదా ఈ కోర్స్ తీసుకుంటే మనకి ఎంత యూజ్ అవుద్దన్నా ఏమైనా డౌట్లు ఉంటే యూ కెన్ ఆస్క్. ఈ రోజే లాస్ట్ డే గైస్ మన బూట్ క్యాంప్కి. ఈ రోజు కూడా మీరు అడగకపోతే ఎలా? కమాన్. మీకు కొంచెం ఇబ్బంది, నేను మాట్లాడలేను అంటే యూ కెన్ టైప్ ఇన్ దిస్ చాట్. ఎస్. రెస్పాండ్ గైస్. సో ఎవరికేం డౌట్స్ లేవా? ఎస్ గైస్. అసలు బేసిక్ డిఫరెన్స్ తెలిసింది కదా, వాట్ ఈస్ ఏ అని. ఏఐ. గైస్ ఏమైంది, ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు? ఎస్. ఓకే. సో డేటా సైన్స్, డేటా సైన్స్ విత్ పైథాన్, తర్వాత మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, ఇవన్నీ ఏ కిందనే వస్తాయి. ఓకే. ఎస్. గైస్ రెస్పాండ్ అవ్వడం లేదు. వేర్ ఇస్ మై బూస్ట్? రండి, ఈ బూస్ట్ లేకపోతే నాకు ఇది రాదు. కమాన్. బూస్ట్. మీ లైక్స్ మీ రెస్పాన్సే నాకు బూస్ట్ అనమాట. కమాన్ గైస్. 7:15 అవుతుంది, ఇంకా మీ రెస్పాన్స్ రావడం లేదు. ఎస్. Capability of computer systems or machines to mimic human cognitive functions like learning, reasoning, problem solving, and decision making, allowing them to perform tasks that typically require human intelligence. Very good. Yes, observe. Yes, bro, exactly. Good definition of AI. Yes. ఇప్పుడు డేటా సైన్స్ అంటే ఏంటి?
మనం ఏ వర్క్ చేయాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏం కావాలి? డేటా, ఎగ్జాక్ట్లీ. డేటా లేకపోతే మనం ఏమైనా చేయగలమా? ఎస్, ప్రాసెసింగ్ ఆఫ్ డేటా కమ్స్ అంటే డేటా అనలిస్ట్. అది అతని జాబ్. ఓకే. ఇప్పుడు కెరియర్స్ చూద్దాం. చూడండి గైస్, డేటా సైంటిస్ట్ లో ఉండే అంటే ఎక్కువ ఉండే మన కెరియర్స్ అన్నమాట. ఫస్ట్ డేటా సైంటిస్ట్ ఫస్ట్ అనుకుంటాం, కానీ ఫస్ట్ డేటా ఉండాలి. డేటా తర్వాత వచ్చేది డేటా అనలిస్ట్. డేటాని ప్రిపేర్ చేసేవాడు అనమాట. డేటా ఇంజనీర్ అనేది ఉంటుంది. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఉంటుంది. డేటా సైంటిస్ట్ ఉంటుంది. డేటా సైంటిస్ట్ అంటే మన ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్. మెషిన్ లెర్నింగ్ ఏంటి? మెషిన్ కి నేర్పిస్తాం ఎలా చేయాలి అనేది. డేటా అనలిస్ట్ జాబ్ ఏంటి? డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో తీసుకొచ్చి మనకి క్లియర్ గా, అంటే ఒక డేటా సైంటిస్ట్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కానీ, లేదా డీప్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కానీ, వీళ్ళందరికీ అవైలబుల్ గా చేసేవాడు అనమాట. సో ఇతను చేసిన ఈ డేటా అనలిస్ట్ వర్క్ చేసిన తర్వాతే మనకి, సారీ ఐ డెంట్ షేర్ ద స్క్రీన్. ఎస్. సో ఫస్ట్ డేటా అనలిస్ట్ గైస్. ఇందులో నంబరింగ్స్ చూడకండి. ఫస్ట్ ఇతను డేటా అనలిస్ట్, డేటాను ప్రిపేర్ చేసేవాడు. తర్వాత డేటా సైంటిస్ట్, అంటే ప్రెడిక్షన్స్, ఫ్యూచర్లో మన బిజినెస్కి ఎలా యూజ్ చేయాలి అనేది. తర్వాత మిషన్ లెర్నింగ్, దీనికి ఏంటి? మనం డేటాని అంతా, అంటే ఒక మెషిన్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది. తర్వాత ఏఏ స్పెషలిస్ట్. ఏఏ స్పెషలిస్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, మెషిన్ లెర్నింగ్, ఈ ఈ అన్నీ కలిపితే ఏఏ స్పెషలిస్ట్ కింద వస్తారన్నమాట. ఈ రోల్కి వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళలేం. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఫ్రెషర్స్కి నో ఛాన్స్. ఏ ఫ్రెషర్ అయినా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ యూర్ హైలీ స్కిల్డ్, అంటే మీకు ఇంటర్వ్యూ చేసి నాకు అన్నీ వచ్చు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఫస్ట్ కూర్చోబెట్టేది వీటిలోనే డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్. ఎందుకు అంటే డైరెక్ట్ ప్రొడక్షన్లో కూర్చోబెట్టాలి అంటే చాలా ఇష్యూస్ గైస్. ఇప్పుడు నన్ను కూడా ఎలా ఫస్ట్ డేటా సైంటిస్ట్లోనే కూర్చోబెట్టారు. అందులో ప్రాజెక్ట్స్ చేసి నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కింద ప్రమోట్ చేశారు. ఇది ఇందులో కూడా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఐ గాట్ ఇన్ టు దిస్ ఎన్ఎల్పి అండ్ డీప్ లెర్నింగ్ ఎక్స్పర్ట్. ఈ ఎన్ఎల్పి అంటే తెలుసు కదా ఏంటి? మన డేటా అంటే రెగ్యులర్ మనం నార్మల్గా వాడే ఇంగ్లీష్ నుంచి, ఇంగ్లీష్ అనే కాదు, వాట్ ఎవర్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ మనం ఇచ్చుకొని నార్మల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్, అంటే మళ్ళీ అవుట్పుట్ కూడా మనకి మెషిన్నే ఇంటర్ప్రిట్ చేసి కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ కూడా మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో ఇస్తుంది. ఓకే. ఇందులో బిగ్ డేటా ఉంటుంది. బిగ్ డేటా అంటే ఏం లేదు, హ్యూజ్ డేటా, అంటే మనకి వచ్చే డేటా అనమాట. ఈ బిగ్ డేటా ఎక్స్పర్ట్గా కూడా వెళ్ళొచ్చు. రీసెర్చ్ సైంటిస్ట్. రీసెర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు చూసారా మీకు హగ్గింగ్ ఫేస్ ఇవన్నీ విన్నారా? ఎస్ గైస్. నో స్లైడ్స్. ఎస్ ఉన్నాయి. ఐఎమ్ సారీ. గైస్, కనిపిస్తుందా?
నేను ఇక్కడ చూసుకోవడం చాట్ సపోర్ట్ చేస్తాను ఒక నిమిషం. చూడండి గైస్, న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎన్ఎల్పి ఇట్ సెల్ఫ్ దాంట్లోనే ఉంది. న్యాచురల్ లాంగ్వేజ్ అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే లాంగ్వేజ్ అని. అది ఏదైనా కావచ్చు. ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, వాట్ ఎవర్, స్పానిష్, ఏ లాంగ్వేజ్ లో అయినా మనం దాని నుంచి మనం మనం ప్రొవైడ్ చేసే అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ లేదా ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాం కదా ఏఐలో, చాట్ జీపీటీలో కానీ జెమినైలో కానీ, అది ఎలాగా కన్వర్ట్ అవుతుంది అంటే సిస్టమ్ మెషిన్ అండర్స్టాండ్ చేసుకొని మనకి మళ్ళీ ఆ, ఇది ఇస్తుంది. మెషిన్ ఏం చేస్తుంది? ఓకే, ఇది నాకు నార్మల్ ఇంగ్లీష్లో పంపించాడు. నాకు ఒక ప్యాకేజ్ ఉంటుంది పైథాన్లో కానీ ఆర్లో కానీ, ఏంటంటే ప్యాకేజీలు ఉంటాయి. నార్మల్ ఇంగ్లీష్ నుంచి మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మారుస్తుంది అనమాట. ఓకే, దాని నుంచి మళ్ళీ మెషిన్ ఒక అవుట్పుట్ తీసుకొస్తుంది. అంటే మనం ఏం ప్రాంప్ట్ ఎంటర్ చేసామో ఆ అవుట్పుట్ వస్తుంది. దాన్ని మళ్ళీ మన న్యాచురల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ మినిట్స్లో అవుతుంది. విత్ ఇన్ మినిట్స్ అంటే సిస్టమ్ ఎంత పవర్ఫుల్ ఉండాలో ఆలోచించండి. ఏదో మన నార్మల్ సిపియు i3 ప్రాసెసర్లు లేదా మన మొబైల్స్లో అయిపోద్ది అంటే నాట్ పాసిబుల్. దానికి హెవీ జీపీయూ కావాలి, జీపీయూ సెటప్ ఉండాలి. ఎందుకు అంటే సిపియు అంత ఈజీగా హ్యాండిల్ చేయలేదు అనమాట. సో సిపియుని డామినేట్ చేసి మనకి జీపీయూ అనే ఒక గ్రాఫిక్స్ ఉండాలి. మీకు తెలిసే ఉంటుంది, ఎన్విడియా లేదా ఇది ఏమంటారు, ఇంకో కంపెనీ ఉంటుంది. వాళ్ళందరూ జీపీయూస్ తయారు చేసి మనకి ఏంటంటే ఈ రెగ్యులర్ మనం చేసే టాస్క్ చాలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవడానికి. ఓకే, ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎన్ఎల్పి ఇస్ టు ఎనేబుల్ మెషిన్స్ టు అండర్స్టాండ్, ఇంటర్ప్రిట్ అండ్ జనరేట్ హ్యూమన్ లైక్ టెక్స్ట్. ఇప్పుడు చెప్పాను కదా, ఏం చేస్తుంది? మనం హలో అనగానే చూడండి, 10101 లేదా సమ్ ఏదో ఒక దానికి మెషిన్కి అర్థమయ్యే బైనరీ డిజిట్స్లోకి మారి మళ్ళీ మనకి రెస్పాన్స్ చూడండి హాయ్ అనేసి వస్తుంది. ఇదంతా విత్ ఇన్ సెకండ్స్లో జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఏంటి, దీనివల్ల ఏంటి, మనకి కమ్యూనికేషన్ ఈజీ అనమాట. మన మెషిన్కి మనం బైనరీ కోడ్తో మనం మాట్లాడక్కర్లేదు, జస్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే లాంగ్వేజ్తో మనం చేసేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ చూడండి, NLP integrates computational linguistics and machine learning techniques. This combination is used to analyze the intricate components of language. అంటే మన రెగ్యులర్ లాంగ్వేజ్ లో వాడే వాటిని సిస్టమ్ కి అండర్స్టాండ్ అయ్యేలా మార్చడం. NLP encompasses the analysis of natural language datasets employing rule-based approaches. Rule-based approaches అంటే ఆల్గోరిథమ్స్ కేస్, ఒక ఆర్డర్లో చేసేదాన్ని ఒక ఆల్గోరిథం అంటారు. నెక్స్ట్ ప్రాబబిలిస్టిక్ మెథడ్స్ అంటే ఏంటి? అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఎస్, ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే వందలో అంటే 100%లో సమ్ 70% లేదా 80% అంటే యాక్యురేట్ గా కాదు, సమ్ ఇది ఉంటుంది. ఓకే, ఆ మెథడ్స్ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్ చెప్పాను కదా, డీప్ లెర్నింగ్ లో ఉంటుంది. కాంప్లెక్స్, ఎస్, ఛాన్సెస్, ప్రాబిలిటీ అంటే ఛాన్సెస్, ఎగ్జాక్ట్లీ. న్యూరల్ నెట్వర్క్ ఇది డీప్ లెర్నింగ్ టెక్నిక్ అన్నమాట. అంటే ఎంత ప్రాసెస్ జరుగుతుందో మనకి బ్యాక్గ్రౌండ్ తెలియదు, కానీ మనం డీప్ లెర్నింగ్ లో ఉండే ఆల్గరిథమ్స్ తెలిస్తే మనకి ఓకే ఇలా అవుతుందా అని ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ ఏంటి టెక్నిక్స్ చూడండి ఎలా మారుతుంది అని. లెక్సికల్ ఆర్ మార్ఫాలజీ అంటే వర్డ్ ఫార్మేషన్,
అంటే ఏంటి, మనం ఏదో ఇచ్చేస్తే అయిపోదు అనమాట. ఒక ఆర్డర్ ఉండాలి, సింటాక్స్ ఉండాలి, స్ట్రక్చర్ ఆఫ్ క్లాజెస్ అండ్ సెంటెన్సెస్. యూ మీ వై అంటే దానికి అర్థం కాదు. వై ఆర్ యూ అంటే, లేదా హూ ఆర్ యూ అంటే ఒక సిమాంటిక్స్ ఉండాలన్నమాట. అంటే దానికి మనకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో హూ ఆర్ యూ అంటే ఇవ్వాలి, కానీ యు ఆర్ హూ అనిస్తే దానికి అర్థం కాదు. ఓకే. ఈ రెగ్యులర్ ఇవన్నీ ఏంటంటే ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక మన రెగ్యులర్గా యూజ్ చేసి మన తెలుగులో అయినా ఎలా ఉన్నావు అని అంటే ఉన్నావు ఎలా అంటే దానికి అర్థం కాదనమాట. సో అర్థమవుతుందా గైస్ ఆ డిఫరెన్స్ ఏంటి అనేది? సో మనం ఒక నార్మల్గా ఇచ్చేస్తే అయిపోదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సిస్టమ్ కూడా అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట. అంటే దానికి ఆల్రెడీ ఇన్బిల్ట్, మనకి ఆల్రెడీ మన ఫోర్ ఫాదర్స్ అందరూ ఎలాగా డిఫైన్ చేస్తారో ఆ లాంగ్వేజ్ ద్వారానే మనం వెళ్ళాలన్నమాట. మనం మారిస్తే అవ్వదు. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఇంటర్ప్రిట్ ఇంటెంట్ బిహైండ్ ద ఇన్పుట్ టెక్స్ట్ అంటే మనం ఎంటర్ చేసే దాంట్లో ఏంటి మీనింగ్ ఉన్నది అనేది ఇచ్చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ త్రీ, ఇప్పుడు చూడండి త్రీ ప్రాసెస్ అవుతుంది. డైలాగ్ మేనేజ్మెంట్ డిటర్మైన్స్ ద యాక్చువల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద డైలాగ్ అండ్ ఆఫర్ స్టేట్ అండ్ ఫ్లో ఆఫ్ ద డైలాగ్ టు మేక్ ద కాన్వర్సేషన్ హ్యూమన్ లైక్ అంటే మనకు అర్థమయ్యేలా ఉండేలా. నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేటర్, ఇదేంటి, జనరేషన్ అన్నమాట. ఇప్పుడు ఏఐలో చూసారా, నార్మల్ ఏఐ ఉంటుంది, నెక్స్ట్ జెన్ ఏఐ ఉంటుంది, ఏజెంటిక్ ఏఐ ఉంటుంది. జనరే జనరే జెన్ ఏఐ అంటే జనరేట్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, మీకు ఒక ఒక కోడ్ ప్రాంప్ట్ ఇచ్చారు ఏమని, ఒక బాయ్ ఐస్ క్రీమ్ తింటున్నట్టు నాకు ఒక వీడియో కావాలి అంటే దానికి అవుట్పుట్ వస్తుంది. అది జనరేట్ చేస్తుంది కదా దాని అంతట అదే మెషిన్. సో అలాగా న్యాచురల్ లాంగ్వేజ్ లో కూడా మనకు అర్థమయ్యేలా జనరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లు ఇలా అవుతాయి అనమాట ఎన్ఎల్పి. ఇది చూసారా, మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశా ఐబిఎం వాట్సన్ అని. దాంట్లో చూడండి ఏం టాస్క్లు ఏమి అవుతాయి. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే మీరు ఎంటర్ చేసే టెక్స్ట్ బట్టి సెంటిమెంట్ అంటే మీరు ఎలా ఉన్నారు, మీ మైండ్ సెట్ ఏంటి అని ఒకటి గెస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ క్లాసిఫికేషన్ చూడండి. మీరు టెక్స్ట్ క్లాసిఫికేషన్ ఇన్వాల్వ్స్ categorizing or assigning predefined labels to text documents based on their content. అంటే మీరు ఏంటి క్లాసిఫై చేస్తుంది అనమాట. మీరు చెప్పే ఎంటర్ చేసిన ఇది, అది టెక్నాలజీయా, స్పోర్ట్సా, లేకపోతే ఎంటర్టైన్మెంటా, లేకపోతే సినిమానా, ఏదో ఒకటి, వాట్ ఎవర్. ప్రతిదీ దానికి ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో తెలుసుకుంటుంది అనమాట. నెక్స్ట్ స్పీచ్ రికగ్నిషన్, ఇది మనందరం రెగ్యులర్ గా యూజ్ చేసేదే. గూగుల్ జెమినైలో కానీ, అమెజాన్ అలెక్సా కానీ, లేదా ఐఫోన్ యూజ్ చేస్తే సిరి కానీ, మనం రెగ్యులర్గా ఎంటర్ చేసే ఒక వాయిస్ అది మళ్ళీ మెషిన్కి అర్థమయ్యేలా కన్వర్ట్ అయ్యి మెషిన్ నుంచి మళ్ళీ మనకి నార్మల్ మనకి అర్థమయ్యేలాగా అవుట్పుట్ వస్తుంది. ఎస్, అవునా కాదా? ఇప్పుడు చూడండి లాంగ్వేజ్ మోడలింగ్, ఇందాక చెప్పాను కదా, మనం ఏదో హబర్ యూ, హబర్ యూకి యూఆర్ హౌ అలాంటివి ఏమైనా పెడితే దానికి అర్థం కాదు. దాంట్లో మోడలింగ్ అంటే చూడండి, అంటే సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం ఎంటర్ చేసిన దాంట్లో, అలాంటివన్నీ క్లారిటీగా ఉండాలి. చాట్ బాట్స్, ఇది గైస్ మనం యాక్చువల్లీ కోర్సులో పక్కా చాట్ బాట్స్ అన్ని క్రియేట్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఇవే ఎక్కువ చేయాలి గైస్, మన ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయాలి. ఎస్, ఏవని ఒక చాట్ బాట్ క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా లోకల్ బిజినెస్ మెన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం అనుకోండి, వాళ్ళకి ఏంటి, ప్రతిసారి ప్రతిదానికి అవైలబుల్గా ఉండరు కదా, ఆ టైంలో చాట్ బాట్స్ని ఇంటిగ్రేట్ చేసి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎఫ్ఏక్యూస్లో లేదంటే అందులో ఎంతో సరిగ్గా కనిపించట్లేదని నేను చదవాలనుకోవట్లేదు, జస్ట్ విందాం అనుకుంటున్నా, ఆ టైంలో జస్ట్ చాట్ బాట్స్ కానీ లేదా వర్చువల్ అసిస్టెంట్స్ని ఇంటిగ్రేట్ చేసి ఈ ఈ ఉన్నది కదా, ఇది మనకి బయటికి చదివేలా పెట్టేసుకోవచ్చు అనమాట. సింపుల్, సింపుల్ చేసుకోండి, వర్క్ సింపుల్ అవుతుంది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి గైస్, ChatGPT 3, ఎక్సెల్ నెట్, రోబర్టా, ఎల్మో, బర్ట్, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన మోడల్స్. ఓకే. ఇలా చాలా ఉంటాయి.
మనం మనం కూడా క్రియేట్ చేసి మనం గిట్ హబ్ లోకి లింక్ చేసుకొని మన ప్రాజెక్ట్ తయారు చేసి లింక్డ్ఇన్ కి లింక్ చేసుకున్నామంటే అదొక కూడా మనకి ఎలివేట్ చేస్తుంది, మనకి జాబ్స్ ఈజీ చేస్తుంది. కాబట్టి ఎల్మో అంటే ఏంటి, ఇవన్నీ యూజ్ చే టెక్నిక్స్ అన్నమాట. ఎవరెవరు ఎలా యూజ్ చేసుకోవాలి అన్న ఒక అంటే తయారు చేసి గిట్ హబ్ లో పెట్టుకొని, లేదా ఓపెన్ సోర్స్ కాబట్టి పైథాన్ లో మనం కూడా ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ అని కొట్టాం అనుకోండి. హగ్గింగ్ ఫేస్ ఏఐ ఇది ఒక లైబ్రరీ. దీంట్లో మనం ఇక చూడండి, 2 మిలియన్ మోడల్స్ అంటే క్రియేట్ చేసి పెట్టుకున్నారనమాట. ఎన్విడియా, లొకేట్ ఎనీథింగ్, గూగుల్, గెమా 4, ఇలాగా. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ జనరేషన్ అంటే ఇందులో కూడా చాలా మంది చేశారు ఆల్రెడీ. మనం వీటిని కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. వీటిని యూస్ చేసుకోవడం వచ్చినా చాలు గైస్. నెక్స్ట్ ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్ అంటే ఏంటి, ఒక ఫోటోలో ఏదైనా టెక్స్ట్ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం, జస్ట్ ఫోటో తీసుకొని అందులో ఉన్న టెక్స్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎస్, అలాంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి గైస్. మనం ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. వీటిని చూడండి, టెక్స్ట్ టు వీడియో. ఇప్పుడు ప్రాంప్ట్ ఇస్తాం కదా, క్రియేట్ ఎ వీడియో లైక్ అల్లా కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అని చెప్పి, లేదా శివ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అని ఏదైనా చెప్పి చేసుకోవచ్చు అనమాట. జీసస్ కానీ ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు టెక్స్ట్ టు వీడియో. జస్ట్ మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది వీడియోగా కన్వర్ట్ అయిపోద్ది. ఓకే, ఇవన్నీ ఎన్ఎల్పిలోకి వస్తాయి. చాట్ జీపీటీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, అందరూ యూజ్ చేసేది డైలీ. ఇప్పుడు మేము కూడా, నేను ప్రతిదీ టైప్ చేసుకొని చేయక్కర్లేదు గేస్. ఇప్పుడు నేను ఏం చేస్తా, చాట్ జీపీటీ, ఇప్పుడు ఉంటది కదా మా ఆఫీస్, మా కంపెనీ చాట్ జీపీటీ యాక్సెస్ ఇస్తారు మాకు, అంటే ఫుల్ వర్షన్. చాట్ జీపీటీలో జస్ట్ వెళ్ళిపోయి నాకు ఇలాగ సో అండ్ సో ఎర్రర్ ఉంది నా కోడ్లో, ఏం చేయాలని అడుగుతా. ఐ గాట్ అన్ ఎర్రర్ అని చెప్పి, ఇన్ మై కోడ్ ప్లీజ్ ఫిక్స్ ఇట్ అని కొడతా. కింద నా కోడ్ ఇస్తా, అది అడుగుతుంది అనమాట. ఆ కోడ్ ఇవ్వగానే మనకి దాంట్లో ఏదో ఎర్రర్ ఉందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ చాట్ జీపీటీస్, ఇవన్నీ మనం యూజ్ చేసేవి, గూగుల్ జెమినీ అన్ని. దో ఎన్ఎల్పి has made notable progress, there are still several challenges that persist in this field. ఎస్, ఏది ఇది ప్రాబిలిటీ గైస్, 100% ఏది మనకి ఇది ఉండదు. ఎస్, చూడండి, అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ కెన్ బి ఛాలెంజింగ్ డ్యూ టు ద అంబిగ్విటీ ఆఫ్ వర్డ్స్. అంటే ఏంటి, కొన్ని వాటికి మీనింగ్స్ డబుల్ ఉంటాయి, కొన్ని వాటికి ట్రిపుల్ మీనింగ్స్ ఉంటాయి, కాంటెక్స్ట్ బట్టి మారిపోతుంటాయి. ఆ టైంలో సిస్టమ్కి నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు, మళ్ళీ క్లియర్గా పెట్టు అని చెప్పి అంటారు. ఎస్, సో ఇంకా మనకి ఏంటంటే, ఇప్పుడు చూడండి, సర్కాజం అండ్ ఐరనీ. సర్కాజం మనం ఎలా మనం వెటకారం చేసుకుంటాం కదా రెగ్యులర్ లైఫ్లో, దీనికి అర్థం కాదు. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో మనకు దీనికి అర్థం కాదు. ఆ టైంలో ఏంటి, ఓకే ఇలాగా అని చెప్పి మనం ఒక ఇది లేదు, దాని మీనింగ్ ఇది అని చెప్పి ఇచ్చాం అనుకోండి, ఇట్ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ అనమాట. ఓకే, లాంగ్వేజ్ వేరియబిలిటీ, వేరియేషన్ ఇన్ లాంగ్వేజెస్ అక్రాస్ డైరెక్ట్స్ అండ్ యాక్సెంట్స్ పోస్ట్ ఛాలెంజ్ ఇన్ డెవలపింగ్ ఇన్ ఎన్ఎల్పి మోడల్. అంతే కదా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్లాంగ్తో మాట్లాడతారు. యుఎస్లో ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, యూకేలో ఒకలా ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఒకలా ఉంటుంది. ఇప్పుడు యుఎస్లో టుడేని టుడే అంటారు, యూకేలో టుడే అని అంటారు, కానీ ఆస్ట్రేలియాలో టు డై అంటారు. అంటే ఆ డిఫరెన్స్ దానికి అర్థం కాదనమాట. అంటే ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ దానికి అర్థం కాదు. అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏ కంట్రీకి ఆ కంట్రీ సర్వర్స్ ఉంటాయి కదా. సో ఆస్ట్రేలియా సర్వర్స్కి వాళ్ళు సెపరేట్గా వాళ్ళ లాంగ్వేజ్ మోడల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఎన్ఎల్పి మోడల్స్ వాళ్ళకు ఉంటాయి. యుఎస్ వాళ్ళకి యుఎస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు యుఎస్ వాడు ఆస్ట్రేలియా వెళ్ళినా, ఆస్ట్రేలియా వాడు యుఎస్ వచ్చినా కొంచెం ఆ మోడల్ అంటే వెంటనే ఆ మోడల్కి అర్థం కాదనమాట, ఆ డిఫరెన్సెస్ తెలియదు. ఎస్, అంతే కదా. మనకు కూడా ఇప్పుడు యుఎస్ వాళ్ళతో మాట్లాడుంటే ఏంటి అని అర్థం కాదు, వాళ్ళ స్లాంగ్ అర్థం కాదు. అలానే అనమాట, దీనికి కూడా కొంత ఇది ఉంది. చూడండి,
మెషిన్స్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ డీలింగ్ విత్ ద ఇంట్రికేట్ మెకానిజమ్స్ ఆఫ్ హ్యూమన్ లాంగ్వేజ్. అంటే చెప్పాను కదా, సర్కాజం. మనం ఎటకారం చేస్తే దానికి అర్థం కాదు. అండ్ మనం ఒకటని లైక్ సామెతలు చెప్పామనుకోండి, దానికి అర్థం కాదు. ఆ టైంలో ఏంటి, దాని మీనింగ్ ఏంటో అంటే దీని ఇన్నర్ మీనింగ్ ఇది అని చెప్తే అది మళ్ళీ అర్థం చేసుకొని నెక్స్ట్ టైం మీకు బెటర్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఓకే, చూడండి. వర్డ్స్ కెన్ వేరీ మీనింగ్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్. చెప్పాను కదా, కాంటెక్స్ట్ బట్టి మీనింగ్ మారిపోతూ ఉంటుంది. సిమిలర్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కానీ డిఫరెంట్ మీనింగ్ ఉండొచ్చు. సో స్పీచ్ టు టెక్స్ట్ ఇలాంటి టైంలో ఎన్ఎల్పి మోడల్స్ కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఓకే, పైథాన్ లైబ్రరీస్ ఎన్ఎల్పిలో ఉండే లైబ్రరీస్ ఇవి గైస్. స్కై కిట్ అనేది మెషిన్ లెర్నింగ్ లైబ్రరీ, పాలీగ్లాట్, పై ఎన్ఎల్పిఎల్, ఫ్లేర్, టెక్స్ట్ బ్లాక్, ప్యాటర్న్ లైబ్రరీ, జెన్సిజం, జెన్సిన్, స్పేసీ, ఎన్ఎల్టీకే, ఎన్ఎల్పి. ఇది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళది. అలాగే ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ అని ఇచ్చాను కదా, అది కంప్యూటర్ విజన్ది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఈ స్లైడ్స్ కావాలంటే విల్ పోస్ట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ గైస్, నాట్ అన్ ఇష్యూ. So, a specialized branch of physics that focuses on interaction between computers and human language is called బి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు కావాలంటే ఆఫ్టర్ దిస్ క్లాస్ మేము వాట్సాప్లో పెడతాం, అది డౌన్లోడ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. మొత్తం అన్నీ పెడతాం. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, ఏఐ. అసలు ఏఐ అంటే ఒక ఐడియా వచ్చింది కదా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ రెస్పాండ్. ఎస్. ఇప్పుడు ఏవైనా డౌట్లు ఉంటే ప్లీజ్ అడగండి గైస్. లైక్ కెరియర్లో అంటే మీకు ఎలా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ గ్యాప్ ఉంది అనుకోండి, యూ కెన్ ఆస్క్. నా కెరియర్ని ఎలా, ఆ గ్యాప్ని ఎలా కవర్ చేసుకోవాలి అని. లేదా కాలేజీలో ఉన్నాం, ఇప్పుడు ఈ కాలేజ్ టైంలో ఏం చేస్తే బెటర్, లేదా ప్రాజెక్ట్స్ ఏం చేస్తే బెటర్, ఇవన్నీ ఏదైనా వాట్ ఎవర్, ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ అడగండి. వీఆర్ లెఫ్ట్ విత్ 20 minutes ఆఫ్ టైం. క్లియర్గా నెక్స్ట్ నేను ఈ ఈ కోర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీ డౌట్స్ అన్నీ అయిపోతాయి. ఓకే గైస్, ఏం డౌట్స్ లేవా? హలో హలో, నో డౌట్స్? క్లాస్తో కంటిన్యూ చేయనా? ఎనీ ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ప్రిఫర్స్. మీకు ఏ ప్రాజెక్ట్స్ కావాలి అంటే ఫస్ట్ హగ్గింగ్ ఫేస్ అన్నాను కదా, దీంట్లోకి వెళ్తే మీకు ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి, కొన్ని డేటా సెట్స్ ఉంటాయి, అవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇచ్చే క్వశ్చన్స్ మీరు చేసుకోవచ్చు. లేదు అంటే ఇందులో కూడా చాలా కేస్ స్టడీస్ ఉంటాయి. మీరు అన్ని ఇందులో చూడండి, 358, 807 డేటా సెట్స్ అవైలబుల్. ఇవన్నీ మీరు సాల్వ్ చేసుకోవచ్చు, అందులో క్లియర్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ kaggle.com, ది బెస్ట్. ఎవరికైనా ఏ ప్రాజెక్ట్స్ కావాలన్నా అందులో అవైలబుల్గా ఉంటాయి. ఇందులో మీకు హ్యాకథాన్స్ అలాంటివి కూడా ఇది చేస్తారు, కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు రెగ్యులర్గా చూడండి కాంపిటీషన్స్. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్న తర్వాత ఇందులోకి వచ్చి హ్యాకథాన్స్ చూసారా, ఇందులో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ మనీస్ కూడా గెలవచ్చు. ఓకే, ఇందులో కూడా ప్రాజెక్ట్స్ ఉంటాయి.
ఇవి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు వర్క్ చేయాల్సింది వీటి డేటా సెట్స్లో. ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి గైస్. రిజిస్టర్ అయిన తర్వాత అందులో ఉండే బేసిక్ డేటా సెట్స్ అన్నీ ఉంటాయి. ఆ డేటా సెట్స్ అన్నీ మీరు ఒక్కొక్కటి ఫస్ట్ ఏది మీరు డైరెక్ట్గా చేయలేరు. ఒక్కొక్కటిగా మీరు తెలుసుకొని నీట్గా చేస్తే ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఏంటి అని. ది బెస్ట్ క్యాగల్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని మీరు చేయగలిగి అందులో హ్యాకథాన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి మీరు కంప్లీట్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఇవన్నీ మీరు మీ రెజ్యూమేకి లింక్ చేసుకోవచ్చు. మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్కి లింక్ చేసుకోవచ్చు. ఇలా నేను సో అండ్ సో హ్యాకథాన్ గెలిచాను, లేదా ఇలా పార్టిసిపేట్ చేశాను, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను అని. సింపుల్గా లేదు అంటే ఏ ప్రాజెక్ట్స్ అని కొడితే చూడండి ఎన్ని వస్తాయో తెలుసా. యూట్యూబ్లో మీకు ఉంటాయి చాలా వరకు. యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు, చేయొచ్చు. ఓకే. ఇగో డేటాకష్.io బిగినర్స్ టు అడ్వాన్స్. ఇందులో కూడా మీరు లాగిన్ అయ్యి చేయండి. ఐ మీన్ చేయొచ్చు. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అనిల్ కుమార్. యా. నెక్స్ట్ మెయిన్ ఇది మాత్రం అందరు రిజిస్టర్ అవ్వండి గైస్. మీకు వీలైనంత నాలెడ్జ్ దీంట్లోనే వస్తుంది. నెక్స్ట్ మా ఇది చెప్పాలి గైస్. ఈ కోర్స్ ఏఐ కోర్స్ ఇందులో ఐ టైప్ ఇన్ ఈ ఏఐ కోర్స్ ఈ రోజుతో బూట్ క్యాంప్ అయిపోతుంది. సో ఫస్ట్ డేటా సైన్స్ విత్ పైథాన్. అందరూ ఇందులో భయపడాల్సింది ఏం లేదు గైస్. ఎందుకు అంటే ఈ డేటా సైన్స్ లో మనం ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ తెలుసుకుంటాం. బేసిక్స్ ఆఫ్ పైథాన్ తర్వాత డేటా సైన్స్ కావాల్సిన మ్యాథ్స్. తర్వాత పైథాన్ లైబ్రరీస్ అంటే డేటా సైన్స్ కావాల్సిన పైథాన్ లైబ్రరీస్ ఏంటో తెలుసుకుంటాం. లైక్ నంపై, పాండాస్. ఈ నంపై ఏంటంటే నంపై అంతా నెంబర్స్ తో కూడుకుంది. అంటే లైక్ అరేస్ అంతా ఓన్లీ నెంబర్స్ గైస్, ఇంకే ఉండదు. నంపైస్ లో పాండాస్ లో డేటా ఫ్రేమ్స్. అంటే మీకు చెప్పాను కదా డేటా అంతా ఏ ఫార్మాట్ లో ఉంటుంది, టేబుల్ ఫార్మాట్. లైక్ విత్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటుందని చెప్పాను కదా. ఎస్, గుర్తుందా? ఏదైనా మనకి డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉండాలి. మన అడిబుల్ గైస్ వినిపిస్తుందా? హలో. ఎస్. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే ఓకే. సో ఇంకా ఈ డేటా సైన్స్ లో చిన్న మెషిన్ లెర్నింగ్ కూడా ఉంటుంది. మెషిన్ లెర్నింగ్
వెబ్ స్క్రాపింగ్, ఇలా అన్ని ఫ్రమ్ బేసిక్స్ గైస్. అంటే మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ నాన్ ఐటీ టు ఐటీకి షిఫ్ట్ అయ్యే వాళ్ళైనా, లేదా ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయినా, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయినా, లేదా బీపీఓస్ లో వర్క్ చేసిన వాళ్ళైనా. బీపీఓస్ అంటే తెలుసు కదా, కాల్ సెంటర్ జాబ్స్ వాళ్ళైనా, ఎవరైనా ఎవరైనా విత్ వెరీ మినిమల్ కోడ్, వెరీ మినిమల్ కోడింగ్తో, కోడింగ్ కూడా అనక్కర్లేదు మనం, ఇది చాలా తక్కువ కోడింగ్ ఉంటుంది. మీకు దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో అనేది కూడా మీకు అవసరం లేదు. మీకు జస్ట్ బేసిక్ ఆ నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట. ఏమంటారు, కంప్యూటర్ ఎలాగా రన్ చేయాలని బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. మన డేటా సైన్స్ చాలా ఈజీ అయిపోద్ది. నెక్స్ట్, మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ కొంచెం ఇన్డెప్త్ కాన్సెప్ట్ గైస్. దీనికి కొంత స్టాటిస్టిక్స్ అవన్నీ యూజ్ అవుతాయి అనమాట. మనకి దీంట్లో కూడా స్టాటిస్టిక్స్ అన్ని నేర్పిస్తాం. ఇదంతా ఏంటంటే డేటా సైన్స్ కి కావాల్సిన ఇదనమాట. అంటే మనం నేర్పించేది ఫ్రమ్ జీరో టు మొత్తం అంతా నేర్పిస్తాం. మీకు కంపల్సరీ మీకు ఇది వస్తేనే అవుతుంది అదేం లేదు. ఓకే, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, కెరియర్ గ్యాప్ ఉన్న, అసలు కెరియర్ స్టార్ట్ చేయకపోయిన వాళ్ళైనా, అసలు అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు చాలా కొంతమంది ఎలా ఉంటారంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో బిజినెస్లోకి వెళ్ళిపోవడము, లేదా ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏదో చేసి కెరియర్ గ్యాప్ వస్తుంది. వాళ్ళు కూడా మనం కెరియర్ని కవర్ చేసి, వాళ్ళ కెరియర్ని మనం కవర్ చేసి వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాం. నెక్స్ట్ ఏంటంటే, ఏదో మీరు కోర్స్ నేర్చేసుకున్నారు ఇక్కడతో అయిపోయినట్టు కాదు గైస్. మీ కోర్సు ఇక్కడతో నేర్చేసుకొని మీరు వెళ్ళిపోవడం, మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఎనీ టైం మీరు, అంటే నేను చెప్పే క్లాసెస్లో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఈ 1 ఇయర్లో. అండ్ రికార్డింగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ లైఫ్ టైం. అంటే మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యి క్లాస్ వింటారు కదా, ఆ క్లాస్ మీకు లైఫ్ టైం అవైలబుల్గా ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా వినొచ్చు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ ఏంటంటే, మీకు జాబ్ రావాలి. ఎస్, మీకు జాబ్ అంటే మన టీం ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనకి చాలా ఇప్పుడు ఇన్నోవేషన్, మన ఏమంటారు టాటా కంపెనీతో ఇన్నోవేషన్ హబ్తో కూడా మనం కొలాబరేట్ అయ్యాం. నెక్స్ట్, ఏఐసిటి సర్టిఫికేషన్ కూడా మన దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఉన్న కంపెనీస్తో మనం ఏమో కొలాబరేట్ అయ్యి, వాళ్ళకి అంటే మన స్టూడెంట్స్ని పంపి, సో ఇలా ఉన్నది మా స్టూడెంట్స్, ఇంటర్వ్యూ చేయండి. మీరు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎలా అంటే, ఏదో మీకు కోర్స్ నేర్పించాం మీరే ఎతుక్కోండి, మీరే చూసుకోండి అని కాదు. ఎస్, ప్రతిరోజు, అంటే మన కోర్స్ అయిపోయినప్పటి నుంచి విత్ ఇన్ 1 ఇయర్లో మీకు జాబ్ వచ్చేలా మన టీమ్ చూసుకుంటారు. ఓకే, మెషిన్ లెర్నింగ్ దీంట్లో చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి గైస్. ఆ ఆల్గరిథమ్స్ అన్ని నేర్పిస్తాం. అంటే ఏంటి, మెషిన్ కి ఎలా అర్థమవుతుంది, మెషిన్ మెషిన్ కి ఎలా అనేది నేర్పిస్తాం అన్నమాట. అంటే మెషిన్కి ఏంటి, ఏదో మనం నేర్పించేస్తాం, మనం ఏదో కోడ్ ఇచ్చేస్తే అది అయిపోద్దని కాదు. ఆ కోడ్ ఎలా రన్ అవుతుందో ఒక ఆల్గరిథం. అంటే బేసిక్ మనకి ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండాలి గైస్. ఏదో బట్టి కొట్టేసాం, అది వెళ్ళి అప్లై చేస్తే అయిపోద్దని కాకుండా, లాజికల్ థింకింగ్ అంటే నెక్స్ట్ టైం రేపు పొద్దున్న ఈ క్వశ్చనే కాకుండా ఎలాంటిది ఇచ్చినా మనం గట్ సాల్వ్ చేసేటట్టు మనం రెడీ చేస్తాం. ఓకే, మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్, డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ లో కూడా మనం చాలా
ఉంటాయి గైస్. అందులో మనం ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కొంత కోడింగ్ ఉంటుంది, కానీ మనం ఆ కోడింగ్ ఎలా జస్ట్ యూజ్ చేసుకోవడం తెలిస్తే చాలు. దానికి మీరు పెద్ద కష్టపడిపోక్కర్లేదు. దీంట్లో కూడా మనం కోర్సులు నేర్పిస్తాం, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఒక ఆల్గరిథం ఎలా రన్ అవుద్ది అనేది నేర్పిస్తాం అనమాట. సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం ఇలా ఉంటాయి. ఇవన్నీ నేర్పిస్తాం. నెక్స్ట్ ఎన్ఎల్పి, ఇప్పుడే చెప్పాను కదా, ఎన్ఎల్పిలో ఉండే చాట్ బాట్స్ క్రియేట్ చేయడం, ఇలా ప్రతిదీ గా నేర్పిస్తాం. ఏదో నేర్పించేసి లేదా జస్ట్ అందరూ నేర్పించేలా కాకుండా క్లియర్గా మీకు ఒక విజన్ వస్తుంది అనమాట. ఓకే, నా అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. ఎలా? ప్రతిదీ గా నేర్పించి అండ్ మీకు డైలీ మోటివేషన్ ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటి, ఇమీడియట్ జాబ్ కావాలి. ఇమీడియట్ జాబ్ కావాలన్న వాళ్ళు డేటా సైన్స్ కోర్స్ తీసుకొని మీరు వెంటనే జాయిన్ అయ్యి, ఇదొక మాడ్యూల్ ఓన్లీ, ఇదొక మాడ్యూల్గా దీనికి ఎంత ప్రైస్ అని ఉంటుంది. ఓకే, ఇదంతా మన టీం డిస్కస్ చేస్తుంది. తర్వాత మెషిన్ లెర్నింగ్, దీనికి ఒక కొంత ఇది ఉంటుంది, దీనికి ఒక ప్రైజింగ్. డీప్ లెర్నింగ్ దీనికి ఒక ప్రైజింగ్. ఇప్పుడు ఓన్లీ కొంతమంది ఎలా ఉంటారంటే ఓన్లీ మెషిన్ లెర్నింగ్ కావాలి అక్కడితో అయిపోతా అనుకుంటారు, లేదా డేటా సైన్స్తో అయిపోవాలనుకుంటారు, లేదా కంప్లీట్ కోర్స్ తీసుకోవాలనుకుంటారు. మీ ఇష్టం గైస్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, నెక్స్ట్ ఈ కోర్స్కి సెపరేట్ ఫీజు మీకు సెపరేట్గా కావాలా లేదా యాజ్ అ హోల్ కావాలన్నది మీ ఇష్టం. క్లియర్గా మన మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరు మన క్లాస్కి జాయిన్ అయిన, మన దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు అందరికీ, రిజిస్టర్ అయిన అందరికీ జాబ్లో కూర్చోబెట్టాలి. దానికి మనం కెరియర్ గైడెన్స్ ఫస్ట్, ఏ జాబ్స్ వస్తాయి అంటే కెరియర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మీకు భయం చాలా మందికి ఏంటంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసే భయం ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం మన దీంట్లోనే, ఆన్లైన్, లైవ్, వర్చువల్గా. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీకు ఇంటర్వ్యూ ఫియర్ పోద్ది అనమాట. ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్లో ఫస్ట్ టైం మీకు భయంతో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఒక కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత మీకు ఏంటంటే రాని వాటికి ప్రిపేర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైందంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఒక 10 క్వశ్చన్స్ లేదా 20 క్వశ్చన్స్ అడిగారు. ఆ 20 క్వశ్చన్స్లో మీకు ఒక 5 లేదా 5 or 7 మీకు వచ్చు. ఓకే, మిగతాది మీకు ఐ డోంట్ నో అని చెప్పేశారు. ఓకే, ఐ డోంట్ నో అని చెప్పేశారు. అప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాం, మీకు ఇది రాదు కదా, ఈ ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఒక పీడిఎఫ్లో కానీ ఏదైనా రెడీ చేసుకొని క్లియర్గా ప్రతి క్వశ్చన్ మీకు నేర్పిస్తాం మళ్ళీ. అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీకు క్లియర్గా ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ టైం మీరు ఆ క్వశ్చన్ అడిగితే ఎస్ నేను చెప్పగలను. నెక్స్ట్ ఆ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గైస్, మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పాను కదా, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ అండ్ నాలెడ్జ్ ఎలాగ మనం ఇస్తాం, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నది మీ ఇది బట్టి ఉంటుంది. నెక్స్ట్ నేను ప్రతిదీ కూర్చొని అంటే స్పూన్ ఫీడ్ చేయలేను. మీకు ఏమిస్తాం, టాస్క్లు ఇస్తాం, ఆ టాస్క్ రెగ్యులర్గా కంప్లీట్ చేయాలి. ఎస్, టాస్క్ని రెగ్యులర్గా కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ మాక్ ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మీకు రెజ్యూమే బిల్డింగ్, రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి, ఏటీఎస్ కంప్లైంట్ ఎలా ఉండాలి. ఎస్, తర్వాత ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, నాలెడ్జ్, రెగ్యులర్గా టాస్క్ కంప్లీట్ చేయడం, రెజ్యూమే బిల్డింగ్ అనేది మనం హెల్ప్ చేస్తాం. నెక్స్ట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ గైస్.
అసిస్టెంట్స్. ఇది చెప్పాను కదా, మేము కొలాబరేట్ అవుతున్నాం. అన్ని కంపెనీస్కి కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్ని ఒక్కొక్కరిని పంపిస్తాం అనమాట. అంటే ఇంటర్వ్యూస్కి. ఆ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వని వాళ్ళని మళ్ళీ మనం 3 ఇయర్స్ వరకు, ఆ 3 ఇయర్స్లో ఎనీ ఎనీ డౌట్స్ అంటే మీకు జాబ్ వచ్చే వరకు మన టీం అలా మీకు కనెక్ట్ అయ్యే ఉంటారు. ఓకే. ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ రెస్పాండ్. ఏమైనా డౌట్లు ఉన్నాయా? గైస్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? సో ఈ కోర్స్లో మీకు 1 ఇయర్, 1 ఇయర్లో ఎప్పుడైనా ఎనీ టైం ఎన్ని క్లాసెస్ అయినా మీరు అటెండ్ అవ్వచ్చు. మీరు తీసుకున్న మీరు తీసుకున్న మాడ్యూల్ బట్టి. సో ఇఫ్ యూ టేక్ డేటా సైన్స్ మాడ్యూల్, ఆ డేటా సైన్స్ మాడ్యూల్లో 1 ఇయర్లో మీకు ఎన్నిసార్లు అయినా నేను చెప్పిన క్లాస్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదా మెషిన్ లెర్నింగ్ అని, లేదా ఏ అనుకోండి, ప్రతి అన్నిటిలోనూ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అంటే మీకు ప్రతి కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమయ్యే వరకు మనకు 1 ఇయర్ వరకు యూ విల్ హ్యావ్ అన్లిమిటెడ్ యాక్సెస్. నెక్స్ట్ 3 ఇయర్స్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఓకే. నెక్స్ట్ ఈ 1 ఇయర్లో 1 ఇయర్ రికార్డింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఇట్స్ ఇట్స్ టైమ్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఎవరెవరు రిజిస్టర్ అయ్యారో, ఎవరెవరికి ఈ బూట్ క్యాంప్ సర్టిఫికెట్స్ కావాలో మన టీంకి కాంటాక్ట్ అవ్వండి. అందరికీ ప్రొవైడ్ చేస్తాం. అటెండ్ అయిన వాళ్ళకే. ఎవరు అటెండ్ అవ్వలేదో వాళ్ళకి రాదు. ఓకే. నెక్స్ట్ టైం ఏదైనా బూట్ క్యాంప్ ఉంటే విల్ నోటిఫై గైస్. ఈలోపు మన నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎంతమంది రిజిస్టర్ అవ్వాలో ప్లీజ్ రిజిస్టర్. క్లియర్గా మన జాబ్ సెర్చింగ్ లేదా జాబ్ ఎలాగ ఎంత ఈజీగా రావాలో నా ఎక్స్పీరియన్స్ మొత్తం, నేను జాబ్ ఎలాగ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. నెక్స్ట్ ఒక కంపెనీలో అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఎలా జాబ్ కొట్టాను, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎలా జాబ్ కొట్టాను, లేదా ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, సర్వీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్ని ఎలా ఇది అవ్వాలి. బేసిక్ గైస్, మనకి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత స్కిల్స్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. కమ్యూనికేషన్స్ కూడా మనం చాలా డెవలప్ చేసుకోవాలి రెగ్యులర్గా. మనకి ఈ కోర్సులో మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కావాలంటే తెలుగులో ఉంటుంది. మీకు ఎవరైనా, మీరే కాదు, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా మీరు ఉంటే ప్లీజ్ మా ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళకి తెలియజేయండి. కంపేర్ టు ఆల్ ఆన్లైన్ కోర్సెస్, వీఆర్ ప్రొవైడింగ్ లీస్ట్ లీస్ట్ అమౌంట్. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అందరికన్నా మనదే తక్కువ ఉంటుంది ప్రైజింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఫీజే మనకి ఓ చిన్న పిల్లడికి ₹1,00,000 ఉంటుంది. కానీ మనం దానికన్నా తక్కువగానే మన కోర్స్ పెడతాం. కంప్లీట్ ఏఏ కోర్స్ మొత్తం చాలా తక్కువ ప్రైజింగ్లో పెడుతుంది. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. అండ్ కంప్లీట్ నాలెడ్జ్తోనే మీరు బయటికి వెళ్తారు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత, అరే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది, ఇంత క్లియర్ గైడెన్స్ వచ్చింది, ఒక ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలో ఇది వచ్చింది, నాకు నమ్మకం వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్తో మీరు బయటికి వెళ్తారు. విల్ ప్రామిస్ యూ దట్. ఓకే గైస్, ఇట్స్ టైం. ఏమైనా డౌట్స్ ఉంటే మన టీం కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో ఉంటుంది.